కాదు కానీ నువ్వు పట్నం రావా ఎప్పుడు పల్లెటూరునే పోతావా ఇక పట్నం ఎందుకు రాను? ఇగో గిది కథ కేసీరామయ్య అసెంబ్లీకి వస్తలేడు అంటే చేసిన తప్పు ఘోషణ ఉంది కాబట్టి వస్తలేడు అనేది కాంగ్రెస్ వల్ల కడుపు మంట. అమ్మా అయ్య వాళ్ళ కూతలు కాయగర వీకర ఎట్లా ఉన్నాయి అంటే ఇక ఇనూరి ఇక ఏపీ సీఎం జగన్ చేపల పులుసుకు అలవాటైన కేసీరావు ముజిమద్ తప్పిన 3 గుణాలు అన్నట్టుగా చేసిండని కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతుర్రులా. కేసీరావు అసెంబ్లీకి ఎందుకు వస్తలేడంటే తెలంగాణ ఏరుపడ్డాక జగన్ 50% ఎక్కువ నీరు ఏపీకి తీసుకపోతే కేసీరావయ్య నోరప్పలిచ్చి చూసిండని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు 27,500 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి నీళ్లు కూడా ఇయ్యలేదు. ఇది కూడా బయటపడతట్టుందని ఇక కాళేశ్వరం ప్రాజెక్టుని దండం పెట్టి ఇక ఇప్పటికే పిల్లర్లన్నీ ఒకటే కుంగి కచ్చపెచ్చ వ్యవహారం బయటపడతట్టుంది. ఇక ఈ పంచాయతీలన్నీ ఎలవేసి పాడైపోను బిరుగానే నడుచుకుంటారు. ఇంకా మీదంగా ఈ నడుమ ఐఏఎస్ అధికారులు కలెక్టర్లు కూడా అక్కడ భూ కబ్జాలు పెట్టిందంటే వీటి నడువంగా తెర లోపట ఎవరున్నారు? కేటీ రాములు ఉన్నాడు, కేసీరావు ఉన్నాడు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక 10 ఏళ్ల పాపాల పుట్టకు పాపాల భైరవుడిగా పేరు తెచ్చుకుంటు కాబట్టి అద్దులు ఆలుమాలు అడుగుతారని ఫామ్ హౌజులనే వండుకుంటున్నాడు అనులా కేసీరావు. దీన్ని బట్టి చూస్తే తొంటి ఇరిగింది అని అంటారు కానీ తొంటి ఇరిగితే 6 రోజులకే ఎట్లా లేస్తాడు? మరి తెలంగాణ భవన్ పోవుడేంది? మాట ముచ్చట పెడతందుకు, మీటింగ్ పెడతందుకు. వీడికి రాకపోవడేంది, గాడికి పోవుడేంది, అసలు ఏం కథ నడుస్తుంది లోపటంగా, ఎట్టెట సంగతి ఏంది, ఏం కథ అని ఇక ఒకటే అనుకుంటున్నారట జనాలు. ఏమో పోరి మొగనితో పెళ్లికి పిల్లలతో తీర్థానికి వెళ్ళరాదు అన్నట్టు కేసీరావు అసెంబ్లీకి ఎందుకు వస్తలేడో ఇప్పుడు అర్థమవుతుంది మాకు అన్నట్టుగా అనుకుంటా ఉన్నారట ఒకటే జనాలు. వామ్మహ ఏమంటారు చూడు, నోరు మూస్తాం కానీ చెరువు నోరు మూస్తాములా గది కథ. ఇక లోకం అంతా ఎలిచి పారిపోయింది ఈ ముచ్చట. మరి రేపు ఎట్లయితుందో ఏం కథ కానీ మొత్తానికైతే కాంగ్రెస్ లీడర్లు మాత్రం కన్నెర చేసి కర్ర పన్ను కొరుకుతుర్రులా కేసీరావు మీదకి. టిఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటర్ సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్ లో దే డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్. అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. మీరు ఈ 225 టీఎంసీ కి వాటర్ క్లెయిమ్ చేయలేదు. మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. డెఫినెట్ పర్టికులర్లీ పాలమూరు రంగారెడ్డి అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడారు? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతుంది. ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి ముందు 2 టీఎంసీ అని ఇచ్చి ఆ తర్వాత మెమోరాండం తో 1 టీఎంసీ 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ వరకు 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం?